హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పార్ట్ 13లోకి వచ్చేసాం. మీట్ మై అంకుల్ నిఖిల్, హీ ఈస్ మై మమ్మీస్ కజిన్ బ్రదర్. ఆ రోజు టెర్రస్ మీదకి తన్మయ్యతో పాటు అంకుల్ని తీసుకొచ్చి పరిచయం చేస్తూ అంది పూజతో. హాయ్, గ్లాడ్ టు మీట్ యూ పూజ అన్నాడు నిఖిల్ చెయ్యి చాపి. పూజ చెయ్యి అందించింది. హాయ్, నైస్ టు సీ యూ అంది. నిఖిల్ 22 వాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, ఐఐటి ఖరగ్పూర్లో చదివి రిజల్ట్స్ వచ్చే లోపల సెలవులకి కజిన్ సిస్టర్ ఇంటికి వచ్చాడు. నిఖిల్ 6 అడుగుల పొడుగుతో తెల్లగా స్మార్ట్గా ఉంటాడు. అప్పటి వరకు పూజకి ఏ మగపిల్లలు స్నేహితులు లేరు, పరిచయాలు లేవు. లేవేమో. నిఖిల్ చెయ్యి చాపి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ స్పర్శకి ఏదో అయ్యింది. నిఖిల్ అందమైనవాడు, తెలివైన వాడే కాక మంచి మాటకారి. ఓ ఓ యూ లుకింగ్ స్టన్నింగ్. మా తను చెబితే ఏదో కోస్తుంది అనుకున్నాను అన్నాడు పూజని పొగుడుతూ. ఆ మాటకి పూజ మొహం ఎర్రబడింది. తన్మయ్య నవ్వుతూ, సో యూ అగ్రీ దట్ టు హ్యావ్ నాట్ టు ఎగ్జాజరేట్. పూజని చూసి నువ్వలా అంటున్నావు. యూ షుడ్ సీ హర్ మదర్. ఆమె అందం చూస్తే తెలుస్తుంది బ్యూటీ అంటే ఏమిటో అంది. ఆ మాటకి పూజ మొహం ముడుచుకుపోయింది. ఈ తన్మయ్యకి బుద్ధి లేదు. ఇప్పుడు అమ్మ ప్రసక్తి ఎందుకు? ఈజ్ ఇట్ దెన్ ఐ విల్ గో డౌన్ అండ్ మీట్ హర్. ఓ, ఆ ప్రోగ్రాం కిందికి వెళ్లే వరకు వాయిదా వేద్దాం నవ్వుతూ అన్నాడు. ఫస్ట్ లెటర్స్ నో ఈచ్ అదర్ అన్నాడు. ముగ్గురు పిట్టగోడ మీద కూర్చొని తమ కాలేజీ కబుర్లు, టేస్టులు, పుస్తకాలు, ఫ్యూచర్ ప్లాన్స్ ఒక్కటేమిటి 8 గంటలు అయ్యే వరకు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పూజ ఆ రోజు మాట్లాడినంత సరదాగా ఫ్రీగా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటి చూపులోనే పూజకి నిఖిల్ నచ్చాడు. స్మార్ట్గా ఉండటమే కాదు, ఎలా మాట్లాడాలో తెలిసినవాడు అవటం వల్ల ఓ టీనేజ్ గర్ల్ స్వీట్ 16 అమ్మాయిని మెప్పించాలంటే ఏం మాట్లాడాలో తెలిసి అలాగే మాట్లాడి పూజ మనసుని చూరగొన్నాడు. ఓ 10 నిమిషాలు మొదట్లో కాస్త బిడియపడినా తర్వాత తాను చాలా సరదాగా మాట్లాడింది. పూజ మొహంలో సంతోషం వెలుగు చూసి ఈ పూజ ఇంత చనువుగా మాట్లాడగలదా అనుకుంది తన్మయ్య. సో వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే, లెట్ us ఎంజాయ్ అవర్ హాలిడేస్. స్వీట్ 16 అమ్మాయి కంపెనీ దొరకటం నిఖిల్కి ఆనందంగానే ఉంది. పూజ అందానికి మొదటి చూపులోనే ఆకర్షితుడయ్యాడు. అందంగా ఉన్న డమ్ గర్ల్ కాదు, తెలివైంది అని మాటల్లో గ్రహించాడు. ముగ్గురు కిందికి వెళ్లారు. కమాన్, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు అంకుల్ అండ్ ఆంటీ అంటూ తన్మయ్య పూజ ఇంట్లోకి తీసుకొచ్చింది నిఖిల్ని. మా మమ్మీ, పిన్ని, కొడుకు ఆంటీ. ఆంటీ అర్చన, అంకుల్ రాజేష్, దిస్ ఈజ్ నిఖిల్ అంటూ పరిచయం చేసింది. నిన్న సునీత అంటుంటుంది మా కజిన్ బ్రదర్ వస్తాడని. కూర్చో నిఖిల్, నీకు సునీత ఎంతో నేను అంతే అనుకో అంది చనువుగా. ష్యూర్ ఆంటీ అన్నాడు నిఖిల్ కూర్చొని. నిజంగానే అందగత్తే ఈవిడ అనుకున్నాడు. ఆంటీ మీరేమనుకోకపోతే చిన్న కాంప్లిమెంట్ మీకు అన్నాడు అభిమానంగా అర్చనని చూసి. ఏమిటి, దేనికి? ఆ అర్చన కాస్త ఆశ్చర్యంగా అంది. అందుకు నిఖిల్, మీరు సింప్లీ సూపర్బ్ ఆంటీ, ఇలాంటి అందాన్ని రేర్గా చూస్తాం. సారీ అంకుల్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై టెల్లింగ్ దిస్ అన్నాడు. అర్చన మొహం సిగ్గుతో ఎర్రబడింది. రాజేష్ మనసార నవ్వి నిఖిల్ భుజం ఆప్యాయంగా తట్టి, హా అందం చూసే కదయ్యా బుట్టలో పడ్డాను అన్నాడు హాస్యంగా. సో యూ హ్యావ్ కమ్ టు స్పెండ్ యువర్ హాలిడేస్. యంగ్స్టర్స్ ముగ్గురు ఒకరికొకరు తోడయ్యారు. ఎంజాయ్ చేయండి సెలవులు. పూజకి కూడా తోస్తుంది సెలవుల్లో అన్నాడు రాజేష్ మనసారా. తల్లిని పొగిడేసరికి గంటు పెట్టుకున్న పూజ మొహం రాజేష్ అలా అనగానే కాస్త మెరుపు వచ్చింది కళ్ళల్లోకి. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టక దొర్లుతూనే ఉంది పూజ. నిఖిల్ ఉన్న 15 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి పూజకి. ఆ 15 రోజులు ఉన్నంత సంతోషంగా పూజ ఎప్పుడూ లేదు. నిఖిల్ చాలా కలుపుగోలు మనిషేమో. రెండిళ్ల మధ్య చనువుగా తిరిగేవాడు. ఆంటీ ఇవాళ దోశలు చేస్తున్నారా? అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అని అడిగి చేయించుకు తినేవాడు. పూజ మా దీది డోకాలో చేసింది, నీకిష్టమంట కదా, పిలుచుకురమ్మంది అని పూజని లాక్కెళ్ళేవాడు తను. ఓ రోజు జంతర్ మంతర్, ఓ రోజు షాపింగ్,
ఇంకో రోజు సినిమా, మరో రోజు హోటల్లో ట్రీటు అంటూ ముగ్గురు తెగ తిరిగేవారు రోజు. ఒకరికొకరు ఉన్నారని అర్చన, సునీత కూడా అభ్యంతర పెట్టేవారు కాదు. ఆ మగపిల్లాడు తోడు ఉన్నాడని కాస్త ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చినా ఏమనేవారు కారు. ముగ్గురు ఆ 15 రోజులు ఢిల్లీ అంతా తిరిగి లైఫ్ అంటే ఇదే అన్నట్టు ఎంజాయ్ చేశారు. ఏదీ లేని రోజున ఇంట్లో టెర్రస్ మీద గంటల కొద్దీ బాతాకాని కొట్టేవారు. ఒకరి ఆశయాలేమిటో, ఒకరి భవిష్యత్ ప్లాన్స్ ఏమిటో, చదువులు, కాలేజీలు, సినిమాలు, పుస్తకాలు, మాట్లాడని సబ్జెక్ట్ ఉండేది కాదు. నిఖిల్ మాట్లాడుతుంటే మంత్రముగ్ధలా వినేది పూజ. ఆ టీనేజ్ వయసు, ఓ బాయ్ ఫ్రెండ్ పట్ల ఓ ఆడపిల్ల ఎలాంటి ఆరాధన పెంచుకుంటుందో, ఎలా ప్రతిదానికి రియాక్ట్ అయ్యి అదో రకం మత్తు మరుపులో పడుతుందో అలాంటి స్థితిలోనే ఉంది పూజ. ఆ 15 రోజులు జోక్స్ వేస్తూ జనరల్ నాలెడ్జ్తో సహా ప్రతి విషయం క్లుప్తంగా చర్చించే అతని తెలివితేటలకి, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, అతని అందానికి, స్మార్ట్నెస్కి దాసోహం అయిపోయి ఆరాధన పెంచుకుంది పూజ. నీలాంటి అందమైన అమ్మాయి ఇక్కడుందని తెలిస్తే ఇదివరకెప్పుడో వచ్చేవాడిని. మా అక్క ఎప్పుడు నీ గురించి చెప్పలేదు. కాకపోతే ఇన్నాళ్ళు రాకుండా వేస్ట్ చేసేవాడిని కాను. రియల్లీ ఐ లైక్ యువర్ కంపెనీ పూజ. ఐ ఆమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు ఓ రోజు. తన్మయ్య ఏదన్నా తినటానికి తెస్తానని కిందికి వెళ్ళినప్పుడు నిఖిల్ నవ్వుతూ అన్నాడు. పూజ బుగ్గల్లో గులాబులు పూశాయి. ఐ టు ఎంజాయింగ్ యువర్ కంపెనీ నిఖిల్. ఈ 15 రోజులు ఉన్నంత హ్యాపీగా నేనెప్పుడూ ఉండలేదు. నీలాంటి ఇంటలెక్చువల్ కంపెనీ ఉంటే రోజులు ఎలా గడిచిపోతాయో అనిపిస్తుంది. ఇంకా ఏవో చెప్పాలని ఆరాటంగా ఉన్న, సిగ్గు అనిపించిన తన్మయ్య వచ్చే లోపల చెప్పేయాలని సిగ్గుని పక్కకు పెట్టి అంది పూజ. ఐ విల్ మిస్ యూ పూజ. ఈ 1 మంత్ ట్రైనింగ్ లేకపోతే ఇంకా ఉండేవాడిని అని అన్నాడు. ఐ టు విల్ మిస్ యూ పూజ తలదించుకొని అంది. నిఖిల్ 2 రోజుల్లో వెళ్ళిపోతాడన్న ఊహే కష్టంగా ఉంది. పూజ, ఉత్తరాలు రాస్తే రిప్లై ఇస్తావా? మీ ఇంట్లో ఏమనరు కదా? సందేహంగా అడిగాడు. సర్టన్లీ, తప్పకుండా రాస్తాను. ఇంట్లో ఏమంటారు? ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయటం తప్ప అన్నా. ఐ డోంట్ కేర్ దెమ్ అంది పూజ ఆత్రుతగా. తన్మయ్య వచ్చే లోపల నిఖిల్ ఏమన్నా చేస్తే బాగుండును అనుకుంది. ఇద్దరు ఒంటరిగా ఉంటే ఏదన్నా చేస్తాడా, చటుక్కున దగ్గరకు లాగి కిస్ చేస్తాడా అనుకుంటూ పూజ నెర్వస్గా వణికింది. అతను ఏదన్నా చేస్తే బాగుండును అన్న ఉద్రిక్తత, చేస్తాడేమోనన్న భయం కలగాపులగంగా కలిశాయి. ఈ లోపల తన్మయ్య వేడివేడి పకోడీలు ప్లేట్ నిండా పెట్టింది. ముగ్గురు తింటూ కబుర్లు చెప్పుకోసాగారు. నిఖిల్ వచ్చిన దగ్గర నుంచి కూతురి మొహంలో కదలాడే ఉత్సాహం, కళ్ళల్లో మెరుపు అర్చన దృష్టిని దాటిపోలేదు. ఇదివరకటి కంటే శ్రద్ధగా అలంకరించుకోవటం, రోజుకో డ్రెస్ తొడగటం, వారానికి 2 సార్లు షాంపూ చేసుకొని జుత్తు బాబ్ చేసుకోవటం, ఐబ్రోస్ షేప్ చేయించుకోవటం, చేతిలో పుస్తకం పెట్టుకొని కూర్చున్నా ఆమె దృష్టి అంతా తలుపు మీదే ఉండటం, నిఖిల్ రాగానే ముఖంలో వెలుగు, అవన్నీ చూడకపోలేదు అర్చన. ఆ వయసున్న మగపిల్లల కంపెనీకి ప్రతి ఆడపిల్ల అలాగే ఫీల్ అవుతుందని అర్చనకి తెలుసు. కానీ ఓ ఆడపిల్ల తల్లిగా మరీ చూడకుండా వదిలేస్తే, మరీ ఫ్రీడమ్ ఇచ్చేస్తే, ఈ తెలిసి తెలియని వయసున్న ఈ పిల్లలు తొందరపడి తప్పు చేస్తే తనదే బాధ్యత అవుతుంది. కన్నతల్లి పిల్లని చూడలేదంటూ బ్లేమ్ చేస్తారు. ముగ్గురికి మరీ తిరగటం ఎక్కువైంది. కానీ నిఖిల్ చనువుగా దీది అంటూ వచ్చిపోతుంటే కాదని అనలేకపోయింది. మొన్ననేగా సినిమాకి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఈరోజా? మరీ తిరగడం ఎక్కువైపోయింది. ఇవాళేం వెళ్ళక్కర్లేదు అంది అర్చన ఓ రోజు సినిమాకని తయారవుతుంటే. కూతురు తిక్కదని వద్దంటే రాద్ధాంతం చేస్తుందో, మాట వినకుండా మొండికేస్తుందేమోననిపించినా అనకుండా ఉండలేకపోయింది. అందుకు పూజ, ఏం వెళ్తే తప్పేంటి? సెలవుల్లో ఎంజాయ్ చేయకూడదా? నిఖిల్ టిక్కెట్ తెచ్చేశాడు అంది కాస్త తీక్షణంగా తల్లి వంక చూసి. ఎంత సునీత బ్రదర్ అయితే మాత్రం ఆడపిల్లలు అస్తమానం అలా కుర్రాడితో కలిసి తిరగడం. ఓ స్టాప్ గ్రమ్లింగ్ మమ్మీ నిర్లక్ష్యంగా అంటూ షూస్ తొడుక్కొని వెళ్ళిపోయింది పూజ. మరో రోజు పూజ, నిఖిల్ మాత్రం టెర్రస్ మీద కూర్చున్నారు. కనుచీకటి పడుతుంది. దేనికోసమో అర్చన సునీత ఇంట్లోకి వచ్చింది. తన్మయ్య ఏదో వీడియో ఫిల్మ్ చూస్తుంది. పూజ ఏది తను? అర్చన అడిగింది. టెర్రస్ మీద ఉన్నారు నిఖిల్, పూజ. సినిమాలో లీనమై తన్మయ్య అంది. అర్చన కాస్త కంగారు పడింది. ఇద్దరు ఒంటరిగా పైన ఉన్నారు. చీకటి కూడా పడుతుంది. మెట్ల దగ్గరకు వెళ్ళి గట్టిగా పిలిచింది. 2-3 సార్లు పిలిచాక ఇద్దరు ఏం చేస్తున్నారు పైన చీకట్లో? అంతకంటే ఏం అడగాలో తెలియక
కాస్త కోపంగా అంది. ఏం చేస్తాం, మాట్లాడుకుంటున్నాం. ఏం చేస్తామేమిటి, నీకన్నీ అనుమానాలు. స్టాప్ పోకింగ్ యువర్ నోస్ మమ్మీ. కొంప మునిగినట్టు అలా పిలిచేయాలా? నిఖిల్ ఏమనుకుంటాడు? పూజ గట్టిగా దబాయిస్తున్నట్టు అంది. కూతురు ధోరణికి కోపం వచ్చింది. నిఖిల్ ఏమనుకుంటే నాకేం? ఆడపిల్లవు, ఒంటరిగా అలా గంటల తరబడి కబుర్లేమిటి? కబుర్లు చెప్పుకోవాలంటే కిందే కూర్చొని చెప్పుకోండి, కటువుగా అంది. పూజ రుసరుసలాడుతూ, ఛ, అన్నింటికీ తప్పే, అన్నింటికీ అనుమానాలే. నేను సరదాగా ఉంటే చూడలేవు నువ్వు. నువ్వు మాత్రం మగాళ్ళతో మాట్లాడవేమిటి? అంకుల్ ఫ్రెండ్స్ వస్తే మాట్లాడవు? నువ్వెవరితోనైనా మాట్లాడవచ్చు, నేను మాట్లాడితే తప్ప? తల్లి వంక కొరకొరలాడుతూ చూస్తూ అంది. నువ్వు ఒకటేనా? నేనేం అందరితో ఒంటరిగా కూర్చొని గంటల తరబడి మాట్లాడలేదు. నీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర కాదు. నీ ఏజ్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నేను పెళ్ళైన దాన్ని, నువ్వు కావలసిన దానివి. నా వయసేమిటి, నీ వయసేమిటి? నాతో వంతేమిటి? డోంట్ ట్రై టు ప్రీచ్ మీ. పూజ కోపంగా దనదన చప్పుడు చేస్తూ గదిలోకి వెళ్ళి తలుపులు ధనాలన మోసుకుంది. ఆ మన్నాడంతా ముఖం ముడుచుకుంది. కానీ సాయంత్రం రాగానే బాగా ముస్తాబయి సునీత ఇంటికి వెళ్ళడం, 2 నిమిషాల్లో అక్కడి నుంచి నిఖిల్ పూజ కలిసి బయటికి నడుచుకుంటూ వెళ్ళడం అర్చన చూసింది. తానేం కోపగించినా పూజ లెక్క పెట్టలేదని, ఇంకా కేకలేస్తే ఎదురు తిరుగుతుందని తెలిసినా తల్లిగా చూస్తూ ఎలా ఊరుకోవటం? అర్చన బాధ అది. రాజేష్ చెప్తే వింటుందేమో. ముందసలు సునీతతో మాట్లాడితే అట్నుంచి సునీత ఇంట్లోకి వెళ్ళింది ఏం తెలియనట్టు. మా పూజ వచ్చిందట, ఏది, ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలియనట్టే అడిగింది. డ్రాయింగ్ రూమ్లో మీల్స్ అండ్ బోన్ చదువుతుంది తన్మయ. సునీత వంటింట్లో ఉంది. పూజ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేదే అంది అర్చనతో సునీత. తను పూజ ఏది? అర్చన మళ్ళీ అడిగింది. పుస్తకంలో తన్మయురాలై తన్మయ ఈసారి తలెత్తి, ఓ, పూజ అంకుల్ ఇద్దరు వాక్కి వెళ్ళారు అంటూ మళ్ళీ పుస్తకంలో తలదించుకుంది. వాళ్ళిద్దరే వెళ్ళారా? నువ్వు వెళ్ళలేదేం అని అడిగింది అర్చన. ఐఆమ్ నాట్ వెల్ ఆంటీ, అంకుల్ వాళ్ళిద్దరు వెళ్ళారు అంది తన్మయ. అర్చన మొహంలో భయం సునీత గుర్తించింది. నాకు తెలీదు, నేను చూడలేదు అర్చన, వీళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళారో. తన్మయకి పీరియడ్స్, ఒంట్లో బాగాలేదని పడుకుంది. సంజయ్ ఇస్తున్నట్టు అని ముగ్గురు ఇక్కడే కూర్చొని ఏ గేమో ఆడుకోవచ్చు కదా, ఇద్దరు వెళ్ళడం ఎందుకు? తన్మయతో అంది సునీత. సో వాట్, వెళ్తే ఏం? తన్మయ చిరాగ్గా అంది. ఈ పిల్లలు ఇంతేలే, సో వాట్ అంటారు. మన ఆదుర్ద వాళ్ళకెందుకుంటుంది? వంటింట్లో బీన్స్ తరుగుతూ అంది సునీత. తను ఈ నెల తీస్తూ, ఎంత మీ తమ్ముడైనా మగపిల్లాడు కదా, ఈ తెలిసి తెలియని వయసుతో మరీ క్లోజ్గా తిరిగితే ఏదేటు దారి తీస్తుందోనని నా భయం. అర్చనకి అంతకంటే ఏమనాలో తెలియలేదు. నాకు మాత్రం తెలియదు. వాళ్ళు వెళ్ళడం నేను చూడలేదు అర్చన, చూస్తే ఏదో నచ్చ చెప్పేదాన్ని అనేసి అంది. చెబితే మాత్రం వింటుందా మా అమ్మాయి? వెళ్తే తప్పేమిటి అంటూ వాదిస్తుంది అని అంది అర్చన. మీ పూజ ఎప్పుడు లేంది మా నిఖిల్ వచ్చిన దగ్గర నుంచి భలే మాట్లాడుతుంది. ఇంత కళగా తన ముఖం ఎప్పుడూ చూడలేదు నేను. అందులోనూ నిఖిల్ మాటకారేమో, బాగా ఎంజాయ్ చేస్తున్నారులే అనేసి అంది. ఈ ఏజ్ అలాంటిది సునీత. ఈ టీనేజ్లో మగపిల్లల కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే నాకు భయం. 20 ఏళ్ళు నిండిన అమ్మాయిలంతా త్వరగా రియాక్ట్ అవ్వరు, కానీ ఈ వయసుంది చూడు, చాలా డేంజరస్ ఏజ్ అనేసి అంది అర్చన. అఫ్కోర్స్ నీ భయం నాకు అర్థమైందిలే. నేను నిఖిల్ని కేకలేస్తాను. మనసులో ఏ చెడ్డ ఆలోచన లేకపోయినా ఓ ఆడపిల్లని అలా వెంటేసుకు తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని నచ్చ చెబుతాను. అయినా 2-3 రోజుల్లో వెళ్ళిపోతాడులే. అవును అర్చన, హౌ డు యూ లైక్ నిఖిల్ అంది. అందుకు అర్చన, నిఖిల్కే నిక్షేపం లాంటి కుర్రాడు, తెలివైనవాడు, స్మార్ట్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఆలోచన ఉంది. ఇద్దరి జోడీ బాగుంటుందనిపిస్తుంది. అఫ్కోర్స్ నీకు మేము గుజరాతీలు అన్న పట్టింపు లేకపోతే యూ కెన్ థింక్ ఓవర్ ఇట్. గుజరాతీ అని అంది సునీత. గుజరాతీలు, ఆంధ్రులు ఇంకేం ఆలోచించక్కర్లేదు ఈ రోజుల్లో. ఎటొచ్చి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు థింక్ అబౌట్ దట్. పట్టుమని 16 లేవు, ఇంకా మెట్రిక్ అయింది. కనీసం డిగ్రీ అన్నా ఉండాలి కదా. నిఖిల్ కూడా జస్ట్ 21 కంప్లీట్ అయింది. ఉద్యోగం చూసుకోవాలి, స్థిరపడాలి. కనీసం ఇంకో 4-5 ఏళ్ల మాట.
అబ్బే, ఇప్పుడిప్పుడే చేస్తామని కాదు, జస్ట్ కీప్ ఇట్ యువర్ మైండ్. ఇద్దరు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడుతున్నారు కదా అని ఆ ఆలోచన వచ్చింది. నీవన్నట్టు ఇంకో 5 ఏళ్ల పై మాటే, అప్పుడు ఆలోచించవచ్చు. ఈ రోజులకి తగినట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి కదా, చదువయ్యాక ఆలోచిద్దాం. నీకు ఇలాంటి వాడు దొరికితే నాకు మాత్రం ఏం కావాలి? అంతకంటే ఇప్పటి నుంచే ఈ ఐడియా వాళ్ళ బుర్రలో పెట్టడం మంచిది కాదు అంది అర్చన. బాగా చీకటి పడ్డాక గంటన్నరకి తిరిగి వచ్చిన కుమార్తెను చూసి, ఎక్కడికి వెళ్ళావు ఇంత చీకటి పడే వరకు అంది అర్చన. ఊరుకుంటే మరీ చొరవ చేసుకుంటుందని. వాక్కి క్లుప్తంగా అంది పూజ. అలా మీ ఇద్దరు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చీకటి పడే వరకు తిరిగి రావడం ఏమిటి మగపిల్లలతో? మరీ మితిమీరిపోతున్నావు, చెప్పినా వినకుండా పూ అని అంది అర్చన. పూజ తల్లిని మింగేస్తున్నట్టు చూసింది. వాక్కి వెళ్ళడం తప్ప ప్రతి దానికి డోంట్ మేకే సీన్. నేనేం ఎక్కడికి ఎవరితోనూ పారిపోలేదు. పెద్ద మోడర్న్గా ఉంటారు, మాట్లాడతారు అన్నిట్లో. ఐడియాస్ మాత్రం బీసీ నాటివి. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ హిపోక్రసీ హేళనగా అంది. మోడర్న్గా ఉండటం అంటే అబ్బాయిలతో చెట్టపట్టాలు వేసుకొని తిరగమని కాదు. ఎంత మోడ్రన్ రోజులైనా, ఏ కాలంలో అయినా ఏం జరిగినా నష్టపోయేది ఆడవాళ్లే కాబట్టి పిల్ల గురించి జాగ్రత్త పడతారు. అర్చన కూడా వ్యంగ్యంగానే జవాబిచ్చింది. నీవేం పాపం, నా గురించి జాగ్రత్త పడనక్కర్లేదులే, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ విసురుగా జవాబిచ్చి వెళ్ళిపోయింది పూజ లోపలికి. అడుగడుగున కూతురు చేసే అవమానానికి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది అర్చనకి. ఛీ, ఈ పిల్లతో మాట్లాడకూడదు, ఏడవని అనుకుంటుంది ఓ క్షణంలో. కానీ కన్న కడుపు చూస్తూ ఊరుకోనలేకపోతుంది. అలా ప్రతిదీ రాజేష్తో చెప్తే అతన్ని విసిగించినట్లవుతుంది అని అన్నీ మనసులో పెట్టుకుంటూ, భగవంతుడా, ఇలాంటి స్థితి ఏ తల్లికి వద్దు అనుకునేది మరీ ప్రాణం విసిగిన రోజు. సునీత నిఖిల్ని కాస్త మందలించిందేమో. ఆ మన్నాడు నిఖిల్ ఇంట్లోంచి బయటికి రాలేదు. పూజ సాయంత్రం వెళ్ళి టెర్రస్ మీదకి రమ్మంటే, వద్దులే, ఇక్కడే కూర్చుందాం అన్నాడు. పోనీ వాక్కు వెళ్దాం అంది. తనుకి ఒంట్లో బాగాలేదు, మనిద్దరం వద్దులే అన్నాడు. పూజకి ఏదో అనుమానం వచ్చింది. ఇంతలో సునీత, పూజ, ముగ్గురు ఇక్కడే కూర్చొని స్క్రేబుల్ చెస్ ఏదో ఒకటి ఆడుకోండి, అలా బయటకు వెళ్ళడం ఎందుకు అంది. ముగ్గురు స్క్రేబుల్ ఆడుకుంటూ కూర్చున్నారు. తన్మయ బాత్రూంలోకి వెళ్ళగా చూసి నిఖిల్ చిన్న గొంతుతో, మనం ఇద్దరం అలా ఒంటరిగా వెళ్ళడం మీ మమ్మీకి ఇష్టం లేనట్టుంది, అలా తిరిగితే బాగుండదు అంటూ మా దీదీ లెక్చర్ ఇచ్చింది అన్నాడు. పూజకి మొహం ఎర్రబడింది. తల్లి మీద పీకల వరకు కోపం వచ్చింది. నిన్న ఇక్కడికి వచ్చి ఆంటీతో కంప్లైంట్ చేసిందన్నమాట. మరో అరగంట ఎలాగో కూర్చుంది అక్కడ. ఇంట్లోకి వస్తూనే తల్లిని అటాక్ చేసింది. నిఖిల్ని ఏమన్నావు? ఆంటీతో ఏం చెప్పావు అంది తల్లిని మింగేసేటట్టు చూస్తూ. అర్చన ఆశ్చర్యంగా చూసింది. నిఖిల్ని నేనేమన్నాను? ఏ అనేసి అంది అర్చన. ఏమనలేదు పాపం, డైరెక్ట్గా అనలేదు. ఆంటీకి కంప్లైంట్ చేశావు. ఛీ, కుళ్ళు, నీకంతా కుళ్ళే. నేను నా ఫ్రెండ్స్తో సరదాగా షికారుకు వెళ్తే చూడలేవు, ఫ్రెండ్స్తో మాట్లాడితే అనుమానాలు. నీ నుంచి నిఖిల్ ఇన్సల్ట్ అయ్యాడు. నువ్వు మాత్రం మగవాళ్ళతో మాట్లాడవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు మగవాళ్ళతో కలిసి. నీ కూతురు మాత్రం ఇంట్లో కూర్చోవాలి. ఏం పెద్ద ఫార్వర్డ్ అన్నిట్లోనూ. ఓ గర్ల్ బాయ్ కలిసి ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం అనుమానం అనేసి అంది. ఏమిటే ఆ ఎగురుడు? చూస్తున్నాను ఇందాకటి నుంచి. ఏం తల్లిని నేను, ఆ మాత్రం నా కూతుర్ని కంట్రోల్ పెట్టుకునే అధికారం నాకు లేదా? వయసు వచ్చిన పిల్లవి, ఎలా ఎవరితో ఎప్పుడు తిరిగినా చూస్తూ ఊరుకోవాలా? అలా ఏ తల్లి ఊరుకోదు. నీ వెధవ కోపం నా మీద చూపకు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు. మాట్లాడకుండా వెళ్ళు లోపలికి. ఏదో పోనీ పక్కింటి అబ్బాయి కదా అని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకోవడం తప్పైంది. నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు, చేస్తావన్న భయంతో హెచ్చరిస్తున్నాను, తెలిసిందా అంటూ అర్చన కోపంగా జవాబిచ్చింది. ఛీ, వెధవ ఇల్లు. హాస్టల్లో ఉన్నప్పుడే హాయిగా ఉండేది, ఇంటికి వస్తే మళ్ళీ వెధవగోల మొదలు. నేనెవరితో సరదాగా ఉండకూడదు, ఏడుస్తూ ఇంట్లో పడి ఉండాలని నీ ఉద్దేశం. నేనేం చచ్చినాలి పడి ఉండను. ఐ నో మై లిమిటేషన్స్. నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడే హక్కు నాకుంది. డోంట్ ట్రై టు కంట్రోల్ మీ. పొగరుగా విసురుగా అని గదిలోకి వెళ్ళిపోయింది పూజ. నిఖిల్ రేపు వెళ్ళిపోతున్నాడు అనుకుంటే పూజకి చాలా బెంగగా ఉంది. ముందు రోజు సాయంత్రం ముగ్గురు టెర్రస్ మీద కూర్చున్నారు. తన్మయ్యని కూడా పైకి లాక్కెళ్ళారు. ఎవరు ఏమీ అనుకోకుండా నిఖిల్.
వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని తన్మయ్యకి తట్టింది. పూజ మొహం వాడిపోయి ఉండటం, నిఖిల్ పూజతో మాట్లాడాలని ఆరాటపడటం అన్నీ గమనిస్తూనే ఉంది. ఐ విల్ మిస్ యూ పూజ. ఈ 15 రోజులు చాలా బాగా గడిచిపోయాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ అన్నాడు నిఖిల్. పాపం మా మామయ్యకి వెళ్ళాలని లేదు పూజ. నిన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయాడు పూజ. పూజ పూజ అంటూ నీ నామజపమే పూజ ఇన్నాళ్ళు చేశాడు. పాపం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాడో హాస్యంగా అంది తన్మయ్య. నిఖిల్ షటప్ యు సిల్లీ గర్ల్ అన్నాడు నవ్వుతూ. పూజ సిగ్గుపడింది. అవును బాబు, మీ మధ్య నేనెందుకు మాట్లాడడం? షటప్పేలే, నేను పోతున్నాను. ఎవరో ఏదో అనుకుంటారని తీసుకొచ్చావు. పాపం నేనెందుకులే మధ్యలో, ఫ్రీగా మాట్లాడుకోండి పాపం. మళ్ళీ ఎన్నాళ్ళకో హాస్యంగా అంటూ కిందికి పరిగెత్తింది తన్మయ్య. ఆ క్షణంలో తల్లి ఏమైనా అనని, ఎవరేమైనా అనని, పూజ ఒంటరిగా నిఖిల్తో ఉండాలని, ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది. తన్మయ్య వెళ్ళగానే ఏదో రిలీఫ్ కలిగింది. నిఖిల్ ఇప్పుడు ఏదన్నా చేస్తాడేమో, ఐ లవ్ యూ అంటాడా? తనేమనాలి అప్పుడు? నిన్ను పెళ్ళాడతానంటాడా? అంటే చాలు, ఆ ఒక్క మాట చాలు తనకి. ఈ ఇంట్లో నుంచి హాయిగా బయటపడి నిఖిల్ని పెళ్లి చేసుకుంటుంది తను. అఫ్కోర్స్ నిఖిల్కి ఉద్యోగం అది రావాలి. తనకి 18 ఏళ్ళు వచ్చే వరకు ఆగక తప్పదు. కానీ నిఖిల్ ఆ మాట అంటే ఇద్దరు మాట ఇచ్చేసుకొని నిర్ణయించుకోవచ్చు. చదివిన మీల్స్ అండ్ బోన్స్లో ఈ సిచ్యువేషన్లో హీరోయిన్ ఏమంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది? తను సిగ్గుపడకూడదు. తనే చొరవ చేసి చెప్పేస్తే అని అనుకుంటూ ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు పూజ? మాట్లాడవేం? ఈ ఒక్కరోజేగా మనం కలిసి ఉండేది. ఏదన్నా మాట్లాడు. నేను వెళ్ళిపోతే నన్ను మిస్ అవుతావా అని అడిగాడు నిఖిల్. పూజ గొంతు పట్టుకున్నట్లయింది. ఎమోషనల్గా అయిపోయింది. నిన్నొదిలి నేను బ్రతకలేను అన్న డైలాగులు చెప్పాలని అనిపించింది. అఫ్కోర్స్ ఐ విల్ మిస్ యూ నిఖిల్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? పట్టుకున్న గొంతుతో బరువుగా అడిగింది. ఏమో, ఈ 2 నెలలు ట్రైనింగు, తర్వాత ఎంటెక్ చదవటమా, ఎంబీఏ చదవటమా, ఉద్యోగమా, అన్నిటికీ ఎంట్రన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు. అస్సలు తీరిక ఉండదు. అన్ని జాబ్స్కి, కోర్సులకి అప్లై చేయాలి. ఎక్కడో అక్కడ జాయిన్ అయ్యే వరకు అస్సలు కుదరదు. జాయిన్ అయ్యాక వెంటనే మళ్ళీ సెలవు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల రావడం కుదరదు అని అన్నాడు నిఖిల్. పూజకి చాలా బెంగగా అనిపించింది. పూజ, యు రైట్ లెటర్స్, ప్రామిస్ అన్నాడు. తప్పకుండా రాస్తా. ఇంకేదన్నా చెప్తాడని ఆశించింది. కనీసం చెయ్యి పట్టుకుంటాడా, దగ్గరికి లాక్కుంటాడా, కిస్ చేస్తాడా? చాలా ఉద్రిక్తతతో ఎదురుచూసింది. అలా చేస్తే బాగుండును అనిపించింది. ఈలోగానే మెట్ల మీద చప్పుడు చేసుకుంటూ తన్మయ్య పైకి వచ్చింది. అయిపోయాయా ఫేర్వెల్ మాటలు? కిందికెళ్తే అమ్మ మీకు కాపలాగా మళ్ళీ పంపింది. అయినా మీరు నన్ను తిట్టుకుంటారని. కానీ ఏం చేయటం, ఈ పెద్దవాళ్ళకి మన మీద నమ్మకం ఉండదు అనేసి అంది. ఐ నో మై లిమిట్స్ తన్మయ్య. ఏమిటి, ఆడపిల్లతో ఫ్రెండ్లీగా ఉంటే దాని అర్థం ఏదో లవ్ అఫైర్ చేసేస్తామా? ఛాన్స్ వచ్చిందని ఆడపిల్లని రేప్ చేసేస్తానా? సినిమా విలన్ మాదిరి ఈ పెద్దవాళ్ళు ఫులిష్గా మాట్లాడతారు. కాస్త కోపంగా అన్నాడు. పూజకి ఏం జరగనందుకు చాలా నిరాశగా అనిపించింది. ఐ లవ్ యూ నిఖిల్, ఐ లైక్ యూ అని అరిచి చెప్పాలనిపించింది. కమాన్ లెటస్ గో. నిఖిల్ మూడ్ పోయిందని గుర్తించింది పూజ. మళ్ళీ ఆ క్షణంలో తల్లి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ మమ్మీ సునీత ఆంటీతో చెప్పబట్టే కదా అనుకుంది. చాలా నిరుత్సాహంగా అనిపించింది కిందికి దిగుతుంటే. నిఖిల్ వెళ్ళాక పూజ చాలా డల్గా అయిపోవటం గమనించింది అర్చన. ఇలాంటివన్నీ ఈ వయసులో సహజమే. 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది అనుకుంది. మరో 10 రోజుల్లో 10th పరీక్షలు రిజల్ట్స్ వచ్చాయి. పూజకి తన్మయ్యకి ఇద్దరికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. పూజకి 82, తన్మయ్యకి 72% వచ్చాయి. ఇక అప్పటి నుంచి కాలేజీలలో అప్లై చేసిన చోట సీటు గురించి ఆరాటం ఆరంభించింది. పూజని కాలేజీలో చేరాక హాస్టల్లో పెట్టడమా, ఇంట్లోనే ఉంచి చదివించటమా అన్న విషయం అర్చన, రాజేష్ చాలా ఆలోచించారు. వయసు వచ్చిన పిల్ల, ఇప్పుడు హాస్టల్లో పెడితే బాయ్ ఫ్రెండ్స్తో తిరగడాలు ఎక్కువ అవుతాయేమో, అన్ని రకాల గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అస్సలే మన అమ్మాయికి పొగరు. ఇంకా హాస్టల్లో ఉండి ఎలా తయారవుతుందో. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు
వార్డెన్ల కళ్ళు కప్పి షికార్లు సినిమాలు అని తిరుగుతూ ఉంటారు. ఆ రూమ్మేట్ ఎవరన్నా కాస్త మంచి పిల్ల దొరికితే పర్వాలేదు కానీ లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అర్చన సాలోచనగా అంది. ఇంట్లో పెట్టుకొని నువ్వు నీ కూతురు రోజు దెబ్బలాడుకునే కంటే అవే నయమేమోనే. నాకెలా అయినా పర్వాలేదు, నీవే ఆలోచించుకో అని అన్నాడు రాజేష్. ఏం చేయాలో తోచటం లేదండి. ఇంట్లో పెట్టుకోవాలంటే దీనితో చావలేనని భయంగా ఉంది. అలా అని బయట పెడితే సరిగా చదవదేమో, ఏం అలవాట్లు నేర్చుకుంటుందోనని భయంగా ఉంది. ఇన్నాళ్ళు స్కూలు, చిన్న క్లాసులు, ఇప్పుడు కాలేజీ లైఫ్, రకరకాల అమ్మాయిలు రకరకాల అబ్బాయిల మధ్య ఇది ఎలా ఉంటుందోనని ఒక బెంగ. ఇది చాలా క్రూషియల్ ఏజీ. ఆడపిల్లలు చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అంది అర్చన. అయితే అంత ఆలోచన ఎందుకు, ఇంట్లోనే ఉంచు. ఇప్పుడు రిలేషన్స్ మహా బాగున్నాయి కనుక ఇంకా చెడిపోవడానికి. అన్నిటినీ ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి నీవు, అంతే అని అన్నాడు రాజేష్. ఇగ్నోర్ అంటే చిన్న చిన్న వాటికి ఎలా డ్రెస్ అయ్యింది, ఎలా తిండి, ఎలా నడిచింది, ఎవరితో మాట్లాడింది లాంటి చిన్నవి చూసి చూడనట్లు ఊరుకోవాలి. ఈ కాలం పిల్లల్ని మనం ఏమంటే ఎదురు తిరిగి జవాబిచ్చే స్థితిలో ఉంటున్నారు. అందులో పూజ లాంటి పిల్లల్ని మరీ కంట్రోల్ చేస్తే ఎదురు తిరిగి నా ఇష్టం అంటే మనం నోరు మూసుకోవాలి కనుక కొన్నిటికి కట్టడి చేయకుండా చూసి చూడనట్లు ఊరుకుంటూ 10 తప్పులకి ఓసారి మందలిస్తూ వదిలేయాలి. మరీ చేయకూడని తప్పు చేసిన పూజని వదలమని కాదు దాని అర్థం అని అన్నాడు రాజేష్. అంతే చేస్తున్నాను, లేకపోతే అది ఊరుకుంటుందా అసలు? నిఖిల్తో అంతలా మరీ మీరి తిరగకు అన్నానని ఐ నో మై లిమిట్స్ అంటూ ఎలా ఎగిరిందో తెలుసా? మీరు మరీ ఏమనకుండా ఊరుకుంటున్నారు. దాంతో నన్ను అసలు అది కేర్ చేయటం లేదు కినుకుగా అంది. నన్నేమనమన్నావు అంటే హూ ఆర్ యూ? యు ఆర్ నాట్ మై ఫాదర్, యూ హ్యావ్ నో రైట్ అంటుంది నీ కూతురు. అప్పుడు నన్నేం జవాబు చెప్పమంటావు? ఎందుకు అర్చన మనం పదే పదే ఈ విషయం మాట్లాడటం? లెటస్ నాట్ డిస్కస్ అబౌట్ దిస్. నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యి. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ముందు అసలు ఏ కాలేజీలో సీటు వస్తుందో చూద్దాం. రాజేష్ అన్న మాటల్లో అబద్ధం ఏదీ లేదని తెలిసినా అర్చన మరి ఏమనలేకపోయింది. సునీతని సలహా అడిగితే ఏమో, నా మటుకు నాకు ఇంట్లో ఉంచటమే మంచిదనిపిస్తుంది. ఆ హాస్టల్స్లో వేషాలు మరీ ఎక్కువ అవుతాయి. తిరగడం, చెత్త స్నేహాలు ఎక్కువయ్యి చదువు తగ్గిపోతుందని నా అభిప్రాయం. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఊర్లో ఉండటమో, ఉన్న చోట మంచి కాలేజీలు లేకపోతేనో, ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేకపోతేనో అప్పుడు కానీ ఊర్లో మీరుండి ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడము? ఇన్నాళ్ళు స్కూలు హాస్టల్ లైఫ్ వేరు, కాలేజీ హాస్టల్ లైఫ్ వేరు. ఇప్పుడు కాస్త పెద్దదయింది కదా, మరీ అన్నిటికీ గొడవ ఉండదేమోలే. తన్మయ, పూజ కలిసి చదువుకుంటారు, ఉండని ఇంట్లోనే అంది సునీత. కాలేజీ సీటు వచ్చాక పూజ హాస్టల్లో చేరతానని చాలా గొడవ చేసింది. హాస్టల్ లైఫ్ తన ఇంటి లైఫ్ కంటే బాగుంటుందన్నది ఒక కారణమైతే, ఇంకో కారణం నిఖిల్ ఉత్తరాలు అవి రాస్తే ఇంట్లో అయితే చూస్తారు, హాస్టల్లో ఉంటే తను ఏం చేసినా అడిగేవారు ఉండరు అని చాలా గొడవ పెట్టుకుంది తల్లితో. నిఖిల్ వెళ్ళిన 10 రోజులకి ఉత్తరం రాశాడు. పోస్ట్ మ్యాన్ కోసం గత 10 రోజులుగా ఆరాటంగా ఎదురు చూస్తుందేమో. పోస్ట్ అనగానే పరుగున వెళ్ళి ఉత్తరం అందుకుంది. దడదడలాడుతున్న గుండెలతో చదువుకుంది. మొదటి ఉత్తరమేమో నిఖిల్ అంత ఎక్కువగా చనువుగా రాయలేదు. అదీ కాక ఇంట్లో ఎవరన్నా చూస్తారేమోనన్న అనుమానంతో మామూలుగా ఫ్రెండ్లీగా రాశాడు. పోస్ట్ మ్యాన్ కేక విని వచ్చిన అర్చన ఉత్తరం పూజ అందుకుని గదిలోకి వెళ్ళడం చూసి ఎవరి ఉత్తరం, ఎవరి దగ్గర నుంచి అని అడిగింది. పూజ జవాబివ్వలేదు. అర్చన మళ్ళీ రెట్టించింది. నా ఉత్తరం అంది. అదే ఎవరి దగ్గర నుంచి అని అడుగుతున్నాను. మీ డాడీ దగ్గర నుంచా అని అంది. అర్చన ప్రశ్నకి చిరాగ్గా చూసి నిఖిల్ నుంచి అంది నిర్లక్ష్యంగా. ఉత్తరాలు కూడానా? బాగుంది అంది అర్చన అయిష్టం వ్యక్తపరుస్తూ. మొదటి ఉత్తరానికే ఇలా అన్న మమ్మీ తరచూ ఉత్తరాలు వస్తే ఏమంటుందో, హాయిగా హాస్టల్లో ఉంటే ఏ గొడవ ఉండదు అని చాలా వాదించింది. చూడు పూజ, ఈ ఏజ్లో నిన్ను హాస్టల్లో ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటర్ శ్రద్ధగా చదివితే తప్ప ఏం చదవాలన్నా సీట్లు దొరకవు. హాస్టల్లో ఉంటే చదువు సాగదు. అంచేత ఇంట్లో ఉంచాలని డిసైడ్ చేశాం. అంచేత అనవసరంగా ఊరికే గొడవ చేయకు. అంతేకాక హాస్టల్లో చాలా ఖర్చు అవుతుంది.
వీ కెనాట్ ఎఫోర్డ్ దట్ మచ్. తన్మయ ఉంది తోడు. ఇద్దరు వెళ్ళి రావచ్చు, చదువుకోవచ్చు. ఊరికి 10 సార్లు అడిగి విసిగించకు. నిష్కర్షగా తేల్చి చెప్పేసింది అర్చన. నిస్సహాయంగా చూసింది పూజ. అరే పూజ, అన్నిటికీ అలా గొడవ ఎందుకు చేస్తావు? హాస్టల్లో చదువు రాదో తెలుసా? మన క్లాస్మేట్ నిర్మల సిస్టర్ ఊర్మిళ హాస్టల్లో ఉండేది. రూమ్మేట్స్ అస్సలు చదవనివ్వరు అని గోల పెట్టేదిట. ట్రాన్సిస్టర్స్, వాక్మెన్లు, 2-in-1లతో రూమ్లో ఎప్పుడూ గోల. తనని అడగకుండానే తన డ్రెస్సులు వేసుకునేదట ఆ రూమ్మేట్. దెబ్బలాడితే వెలేసినట్టు చూస్తారట. వార్డెన్కి తెలియకుండా వాచ్మెన్ని మంచిగా చేసుకొని బాయ్ ఫ్రెండ్స్తో సినిమాలకి చెక్కేస్తారట. బర్త్డేలకి దాని బాయ్ ఫ్రెండ్స్ హోటల్కి తీసుకెళ్ళి పార్టీలు ఇస్తారట. అందరూ అమ్మాయిలు అలా అని కాదు. చాలామంది చదువు కంటే వేషాలు ఎక్కువ వేస్తారట, ఫ్రీడమ్ దొరికిందని. ఈ ఏడాది సరిగా మార్క్స్ రాకపోతే సీట్లు రావు. తన్మయ నచ్చ చెప్పింది. పోని ఏదవ సీట్లు రాకపోతే, నాకు అసలు చదవాలని లేదు, ఐఎమ్ ఫీలింగ్ బోర్ అనేసి అంది పూజ. అదేమిటి, నీకు లెక్కలు బాగా వస్తాయని మీ అమ్మ నిన్ను ఇంజనీరింగ్ చదివించాలనుకుంటుంది కదా, ఇప్పుడే బోరింటే ఎలా? ఇంకా బోలెడు చదువుండగా అని అంది తన్మయ. 4 ఏళ్ళు ఎవరు చదువుతారు? బోర్ అంది మళ్ళీ పూజ. అయితే ఇంజనీరింగ్ చదవవా? మరేం చదువుతావు అని అడిగింది తన్మయ. ఏమో, నాకు తెలియదు అనాసక్తంగా అంది పూజ. ఆ అమ్మాయి మనసు చదువు మీదకి పోవటం లేదు. ఏదో విరక్తిగా ఉంది. నిఖిల్ వెళ్ళిన దగ్గర నుంచి, నిఖిల్ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి ఏదో అశాంతి. ఆ అమ్మాయికి ఏదో కావాలని ఉంది. ఆ ఇల్లు, ఈ ఇల్లు పరిసరాల నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళి హాయిగా గడపాలనిపిస్తుంది. తన్మయ పూజని ఆశ్చర్యంగా చూసింది. నిఖిల్ ఉత్తరానికి రాత్రి చాలాసేపు వరకు కూర్చొని చాలా రాసింది. మనసు విప్పి ఏదేదో రాయాలని ఉన్నా మొదటి ఉత్తరంలోనే అలా రాయాలంటే సిగ్గనిపించి జనరల్గా రాసింది. ఈ కాలేజీలో కోఎడ్యుకేషన్స్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని చేరింది పూజ. హాస్టల్లో జాయిన్ అవ్వకపోయినా కోఎడ్యుకేషన్ కాలేజీ అవటం కాస్త తృప్తిగానే ఉంది పూజకి. స్టూడెంట్స్ తనని ఎలా చర్చించుకుంటున్నారో, తన అందాన్ని గురించి ఎలా చర్చించుకుంటున్నారో, తనతో మాటలు కలపాలని ఎలా ఆరాటపడుతున్నారో చూసి గర్వంగా ఫీల్ అవ్వసాగింది. అక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనే అరమరకలు లేకుండా మాట్లాడుకోవటం, మోడ్రన్గా ఒకరితో ఒకరు కలిసి తిరగటం చూసి బాగానే ఉంది అనిపించింది పూజకి. స్కూల్ స్టేజీ దాటి కాలేజీలోకి అడుగు పెట్టగానే ఏదో స్వతంత్రం వచ్చేసినట్టు, పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. పూజకి అలాగే అనిపించసాగింది. అలంకరణ పట్ల ఇంకా శ్రద్ధ ఎక్కువైంది. అబ్బాయిలని ఆకర్షించాలన్న తపన అధికమైంది. అబ్బాయిల కంపెనీ ఎంజాయ్ చేయసాగింది. ఫస్ట్ టర్మ్ అయ్యేసరికి బాయ్స్లో ప్రీతం, సచిన్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రీతం చాలా బాగా చదువుతాడు. సచిన్ చాలా స్మార్ట్గా ఉంటాడు. పూజ, తన్మయ, ప్రీతం, సచిన్ నలుగురు ఒక గ్రూప్లా కలిసిమెలిసి కూర్చోవటం, లంచ్ అవర్లో మాట్లాడుకోవడంతో ఆరంభమై 6 నెలలు తిరిగేసరికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరి ఇల్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సెలవులు వస్తే సైకిళ్ళు వేసుకుని పూజ ఇంటికి వచ్చేవారు. నా ఫ్రెండ్స్ వస్తారు, ఏదన్నా టిఫిన్ చేయి మమ్మీ అనేది పూజ. ఇంకా లేత మొహాలతో ఉన్న ఆ అబ్బాయిల్ని చూసి మగపిల్లలతో నీ స్నేహాలేమిటి అని అనలేకపోయింది అర్చన. క్లాస్మేట్స్ ఆ మాత్రం సరదాగా ఉండరా అని సరిపెట్టుకుంది. సెలవులు వస్తే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు చేసి పెట్టడం, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్న కూతుర్ని చూసి పోనీలే, ఏదో మూడ్స్ లేకపోతే అంతే చాలు అనుకుంది అర్చన. ప్రతిదీ నిఖిల్కి వివరంగా రాసేది పూజ. నిఖిల్ నుంచి ఉత్తరం వస్తే గుండెలు అదిరేవి. ఒక్కొక్క ఉత్తరంతో ఇద్దరు చాలా దగ్గర అవసాగారు. చనువు పెరిగింది. సిగ్గు, మొహమాటం తగ్గి మనసు విప్పి రాసుకోసాగారు. ఆ నీలం రంగు, లేత గులాబీ రంగు కాగితాలు తామి ఇద్దరి హృదయపు పొరలు అన్నట్టు పూజకి అనిపించేది. హృదయపు పొరలు తెరిచి చూపించినట్టు, ఒకటి భావాలు ఒకరికి వ్యక్తం చేసుకున్నట్లు అనిపించేది. ఉత్తరాలలో ఆటోమేటిక్గా కవిత్వ ధోరణి వచ్చేయసాగింది పూజకి. చాలా ఎండ కాసిన తర్వాత పడిన వర్షపు జల్లు, అది మోసుకొచ్చిన సువాసన, ఆ హాయి, చల్లదనం. ఆ హాయికి సంతోషం పట్టలేక ఎదురింటి బోగస్ విల్ల చెట్లు నృత్యం చేస్తున్నట్టు ఊగుతుంది.
ఆనంద బాష్పాలు కురిపిస్తున్నట్టు పూలని రాలుస్తుంది. తడిసిన రెక్కలు టపటపా కొట్టుకుంటుంది. పావురం వెర్రిగా ఆనందం పట్టలేనట్టు బాల్కనీలోంచి చూస్తుంటే ఎండావాన కలిసి జలతారు దారాలుగా బాల్కనీకి తెర కట్టినట్టుగా అనిపిస్తుంది అంటూ ఏది కనిపిస్తే ఏది అనిపిస్తే అన్నీ రాసేది పేజీలు పేజీలు. నీలో ఇంత కవితా హృదయం ఉందని నాకెప్పుడూ తెలియలేదు. ఎంత బాగుంటున్నాయి నీ ఉత్తరాలు, ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్తున్నట్టు అంటూ నిఖిల్ పొగుడుతూ రాస్తే మరింత పొంగిపోయి ఇంకా రాసేది. 6 నెలలు గడిచేసరికి ఒకరి ఉత్తరం ఆలస్యమైతే గిలగిల్లాడిపోయేవారు. ఆ ఉత్తరాలు ఇద్దరి జీవితాల్లో ముఖ్యమయ్యాయి. నిఖిల్కి బొంబాయిలో ఎంబీబీఎస్ సీటు వచ్చి జాయిన్ అయ్యాడు. పూజకి చదువు మీద ధ్యాస తగ్గి ఆ టర్మ్ పరీక్షల్లో మార్కులు సరిగా రాలేదు. కూతురుకి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిందన్న అర్చన కనిపెట్టింది. పుస్తకాల ముందు కూర్చున్న ఆమె ధ్యాస అక్కడ లేదన్నది అర్థమయ్యేది. పుస్తకాల మధ్యలో నీలం రంగు కాగితాలు పెట్టుకుని చదవటం అర్చన గమనించింది. ఎన్నోసార్లు ఏదో రాస్తుండేది, రాత్రులు చాలాసేపటి వరకు. అవి నోట్సులు కావని అర్చనకే అనిపించేది. తల్లి అటువైపుగా వస్తే చదువుతున్నట్టు నటించేది. అర్చన కాలేజీ నుంచి వచ్చే లోపలే పూజ ఇంటికి వస్తుంది. ఉత్తరాలు వస్తే ముందు పూజ చూస్తుంది కనుక ఉత్తరాలు ఇద్దరి మధ్య నడుస్తున్నాయని తెలిసినా ఎన్ని ఉత్తరాలు వచ్చేది అర్చనకి సరిగా తెలియలేదు. ఓ రోజు అర్చనకి చాలా తలనొప్పిగా ఉండి ఆ పూట క్లాస్ తీసుకోలేక పర్మిషన్ తీసుకొని 1 గంటకి ఇంటికి వచ్చేసింది. ఆ రోజు పోస్ట్లో పూజ పేరున ఉత్తరం, బరువుగా ఉన్న ఉత్తరం ఉంది. అది నిఖిల్ రాసిందేనని అర్చన గుర్తుపట్టింది. ఇంకొకరి ఉత్తరం చదవటం సభ్యత కాదనిపించినా అసలు ఇద్దరి మధ్య ఏం ఉత్తరాలు నడుస్తున్నాయి, ఏం రాసుకుంటున్నారు? ఈ వయసులో ఇలా ఉత్తరాలు కూతురు రాస్తుంటే తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిగా తనకుందని సమర్థించుకొని ఉత్తరం చించి చదివింది అర్చన. ఉత్తరం నిండా పూజ అందానికి పొగుడ్తలు, కళ్ళు మూసినా తెరిచిన నీ రూపమే లాంటి కవిత్వం. ఈ చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, అన్నాళ్ళు మనకి ఉత్తరాలే గతి అంటూ ఆవేదన. సెలవులెప్పుడా అని రోజులు క్షణాలు లెక్క పెడుతున్నాను నీ సమక్షంలో వాలడానికి అన్న ఆరాటం. బాగానే ఉంది వీళ్ళిద్దరి ధోరణి. మామూలు స్నేహాన్ని దాటి చాలా దూరం వెళ్ళిందన్నమాట. ఒకరినొకరు ప్రాణానికన్నా మిన్నగా భావించే స్థాయికి వెళ్ళిందన్నమాట ప్రేమ. పట్టుమని 16 లేని దీనికి ఇప్పటి నుంచి ఈ ప్రేమలేమిటి? చదువు నిర్లక్ష్యం చేస్తూ ఇదిలా తయారయింది. ఏమని చెప్పడం? చెబితే మాత్రం వింటుందా? నా ఇష్టం అంటుంది. ఏం చేయటం, ఎలా చేయటం? ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమే. సరే, బాగానే ఉంది. 20 ఏళ్ళన్నా లేకుండా, కనీసం డిగ్రీ అన్నా లేకుండా పెళ్లి చెయ్యరు కదా. ఇప్పటి నుంచి ఈ ధోరణిలో పడితే చదివేం సాగుతుంది అన్న ఆలోచనలో పడింది. పూజ రాకముందు ఇంకా ఏం ఉత్తరాలు ఎలా రాసుకుంటున్నారని బుక్స్, షెల్ఫ్లు, గాడ్రేజ్లో వెతికింది. బట్టల కింద ఉత్తరాల కట్టలు అన్నిటి నిండా ఇదే ధోరణి, ఇదే కవిత్వం, అదే ఊహాలోకాలు. కూతురితో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు అర్చనకి. పూజ ఇంటికి వచ్చి ఆరాటంగా వచ్చిన పోస్టు టేబుల్ మీద ఉంటే తీసి చూడటం, ఉత్తరం కనబడక మొహంలో నిరాశ అర్చన గమనించింది. ఈ ఉత్తరం ఎందుకు చదివావు అని గోల చేస్తుందని ఉత్తరం చించి పారేసింది. అవకాశం కోసం చూసిన అర్చనకి పూజకి ఆ టర్మ్ మార్కులు తక్కువ రావడంతో ఆ రోజు అనే అవకాశం లభించింది. అవును, మార్కులు ఎందుకు తక్కువ రావు? చదువు మీద శ్రద్ధ ఉంటే కదూ. స్నేహాలు, ఉత్తరాలు, ఎఫ్ఐఆర్లు ఎక్కువయ్యాయి. పుస్తకాల మధ్యలో పెట్టి ఉత్తరాలు చదవటమే సరిపోతుంది. రాత్రి 1 గంట వరకు మేల్కొని రాసేది నోట్సులు కావు, ఉత్తరాలు. పట్టుమని 16 ఏళ్ళు లేవు నీకు? బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో బాయ్ ఫ్రెండ్స్, ఉత్తరాలు, ప్రేమలు అడిగితే రాక్షసులా మీద పడతావని ఊరుకోవాలి చచ్చినట్టు. అవునా? ఇలా అయితే ఈ మార్కులతో నీకే సీట్లు వస్తాయి. ఏం చదువుతావు? ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉందో సీట్లకి తెలిసి కూడా చదువు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు. తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు. ముందే చెప్తున్నాను. నీవింకా ఉత్తరాలు గిత్తరాలు కట్టిపెట్టి బుద్ధిగా చదవకపోతే ఊరుకోను. నేనే నిఖిల్కి రాస్తాను ఆ ఉత్తరాలు, అవి రాయడానికి వీలు లేదని అంటూ అర్చన కఠినంగా అంది. అంతవరకు మొహం మార్చుకుని వింటూ ఊరుకున్న పూజ అర్చన ఆ మాట అనగానే తల్లి వంక తీక్షణంగా చూసి, అలా రాసి చూడు, ఏమవుతుందో చూద్దు కానీ అంది కటువుగా. ఆ బెదిరింపుకి అర్చనకి ఒళ్ళు మండింది. ఏమిటి ఆ బెదిరింపు? వెధవ పనులు చేస్తూ ఇంకా పైగా బెదిరింపా? ఏం చేస్తావేమిటి? అరిచినట్టే అంది. ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నాకు ఈ చదివే అక్కర్లేదు. అసలు కాలేజీకి వెళ్ళను అసలు, నిర్లక్ష్యంగా అంది.
ఓహో, చదువుకోవడం నన్నేదో ఉద్ధరించడానికి. చదువుకోకుండా 16 ఏళ్ళకి ప్రేమలు సాగించి 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అమ్మమ్మలా ఉండు. ఎవరిని బెదిరిస్తున్నావు? అర్చన హేళనగా అంది. అవును, పెళ్లి చేసుకుంటాను. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. నాకే 18 ఏళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకునేదాన్ని. అందుకే ఆగాను. నీకు మంచిదేగా. నేను పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హాయిగా నా గొడవ లేకుండా ఉందువు కానీ నేను ఈ ఇంట్లో నుంచి పోయి హాయిగా ఉంటాను. ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ పాపం నీకెందుకు కష్టం అని నేనే వెతుక్కున్నాను. నాకు కావలసిన వాణ్ణి. వై డూ యూ గ్రంబుల్? యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ దిస్. ఇంకో ఎన్నర్థం ఓపిక పడితే నా పీడ నీకుండదు. పూజ కసి, వ్యంగ్యం, హేళన జోడించి ఎత్తి పొడుస్తూ అంది. కూతురు అంతలా తెగేసి చెప్పేసరికి తెల్లబోవడం అర్చన వంతయింది. 16 ఏళ్ల పిల్ల. అవును, నేను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను, నాకు చదివే అక్కర్లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసరికి ఇంకా మాట్లాడటానికి ఏం మిగిలింది? ఆమెకు తెలియలేదు. మాట్లాడాలంటే అసహ్యం వేసింది. ఈ మూర్ఖురాలితో వాదిస్తే తన మతి పోతుందనిపించింది. ఇంత శత్రుత్వం సాగించే ఇది కూతురా? దీని మీద ఇంకా ఈ మమకారం ఏమిటి? మంచిది, నీకు కాబోయే మొగుడిని నువ్వే చూసుకుని నాకు శ్రమ తగ్గించినందుకు థ్యాంక్స్. 18 నిండుగానే పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి, ఈ నరకంలోంచి వెళ్ళిపోయి హాయిగా బతకాలన్న నీ నిర్ణయం నాకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా మంచిది. మై కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. అర్చన కూడా ఎంత హేళనగా అనవచ్చో అంత హేళనగా అంది. అంటుంటే అవమానంతో దుఃఖంతో ఆమె గొంతు పట్టుకుంది. కంట్లో తిరిగిన నీరు పూజకి కనపడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అంతా అశాంతిగా నిద్రపట్టక దొర్లింది అర్చన. ఎన్ననుకుంది ఈ పూజ గురించి. తెలివైన పిల్ల. ఉన్నది ఇద్దరు. ఆడపిల్ల అని ఆలోచించకుండా ఏ ఇంజనీరింగో చదివించి MBA కానీ ఫారిన్ ఛాన్స్ వస్తే పంపించాలని, తన కాళ్ళ మీద నిలబడటం ప్రతి స్త్రీకి అవసరమని గుర్తించి కూతుర్ని బాగా చదివించాలనుకొని ఏవేవో ప్లాన్లు వేసుకుంది. కానీ ఇది ఇలా 16 ఏళ్ళకి ప్రేమలు పెళ్ళిళ్ళు అంటుంటే దాన్ని కన్నాను కానీ దాని రాతను కనలేదు కదా. అది ఎంత పెట్టి పుడితే అంతే. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏ కోన్కిస్కానో ప్రేమించానో పెళ్లి చేసుకుంటాను అనకుండా కాస్త చదువు సంస్కారం ఉన్న నిఖిల్ని చేసుకుంటాను అనడంలో కొంతలో కొంత నయం. మనసులో బరువు దింపుకోవడానికి రాత్రి రాజేష్తో చెప్పుకుంది. అర్చన, కన్న మమకారంలో నువ్వేదో బాధపడుతున్నావు కానీ ఈ పూజ ధోరణి మాటలు చూస్తుంటే ఇంకో 6-7 ఏళ్ళు చదువు తను చదవదు. తను కోరుకున్నట్టు MBA అవగానే పెళ్లి చేసి పంపేద్దాం. అప్పటికైనా మన మీద కక్ష తీరుతుందేమో, ఆ భర్తతో సుఖంగా ఉంటుందేమో, మనకి దూరమయ్యాకైనా మన విలువ తెలుసుకుంటుందేమో. మన ఇల్లు నరకం అనుకునే పిల్లని తను కోరుకునే చోటుకి వెళ్ళని, సుఖపడని. తల్లిగా నువ్వు కోరేది అదేగా అంటూ నచ్చ చెప్పి అర్చన మనసులో బరువు దింపడానికి ప్రయత్నం చేశాడు. నా పెళ్లి చేసే కష్టం మీకు ఇవ్వను, ఆ సంతోషం కూడా మీకు దక్కనివ్వను అన్నట్టుగా ఇంట్లో చెప్పా పెట్టకుండా తనకి 18 నిండిన 6 నెలలకి నిఖిల్ MBA అయ్యి బొంబాయిలో క్రాంప్టన్ గ్రీన్స్లో కంపెనీలో మంచి ఉద్యోగం దొరికిన 4 నెలలకి నిఖిల్ని పిలిచి మంతనాలు ఆడి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఇద్దరూ దండలు మార్చుకొని ఇంటికి వచ్చారు. తలుపు తీసిన అర్చన ఇద్దరిని చూసి తెల్లపోయింది. పెళ్లి చేసుకుంటారని తెలుసు కానీ ఆ పెళ్లి తమకు చెప్పకుండా వాళ్ళంతట వాళ్ళే చేసుకుంటారని అనుకొని అర్చన షాక్ తగిలినట్టు నిలబడింది. అంటే ఆఖరికి కూతురు పెళ్లి చేసి సంతోషించే అవకాశం కూడా తన కూతురు తనకి ఇవ్వకుండా కక్ష తీర్చుకుందన్నమాట. ఇప్పుడు తనేం చేయాలి? ఇంట్లోకి రమ్మనాలా? తలుపులు మొహం మీద వెయ్యాలా? కనీసం నిఖిల్ కూడా తమని ఇంత దగా చేయడం సహించలేకపోయింది అర్చన. గత 2.5 ఏళ్లుగా వాళ్ళ మధ్య ఉత్తరాలకు కానీ, నిఖిల్ 6 నెలలకి ఏడాదికి వచ్చి వారం రోజులు ఉన్నప్పుడు ఇద్దరు తిరిగినప్పుడు కానీ ఏమనకుండా ఊరుకుంది అర్చన. కూతురంత తెగేసి చెప్పినాక ఏ మొహం పెట్టుకొని కలగ చేసుకోవటం? కన్నందుకు పెళ్లి చేసి పంపే వరకు భరించడం తన డ్యూటీ అన్నట్టు చూస్తూ ఊరుకుంది. సునీత కూడా ఇద్దరు ఇష్టపడుతున్నారు, మనం చెప్పినా వినేటట్టు లేరు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కుదరని, నిఖిల్కి ఉద్యోగం రాగానే పెళ్లి చేయొచ్చు, నేను ఈలోగా మా పిన్నికి చెప్తాను అనటంతో పట్టించుకోకుండా ఏం అనకుండా ఊరుకుంది అర్చన. కానీ పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా, కనీసం చెప్పకుండా ఎవరు గతిలేనట్టు ఒంటరిగా వెళ్ళి పెళ్లి చేసుకువచ్చిన కూతుర్ని చూసి బాధ, ఆవేదన తన్నుకొచ్చింది. నిఖిల్
యూ టూ అన్నట్టు చూసింది. సారీ ఆంటీ, మీకు చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. మీకు చెబితే అనవసరంగా